బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు ఇవాళ విచారణకు రానుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈ విచారణ సాగనుంది. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదించనుంది. అయితే రాజకీయ ఉద్దేశంతో ఈ కేసు తెలంగాణ ప్రభుత్వం వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేస్తుంది. తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఈ వివాదం చిలికి గాలివానగా మారుతుందా? కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? రైట్ లక్ష్మణ, నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా జల వివాద కేసు విచారణకి రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఎందుకంటే గత సుదీర్ఘంగా కూడా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ వివాదం రాజుకుంటా ఉన్నది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతా ఉన్నట్టు కూడా కొత్త ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగుతున్న ప్రభుత్వం కూడా దాన్ని ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇరు రాష్ట్రాల మధ్య కూడా జల వివాదం తలెత్తిన నేపథ్యం కావచ్చు, అది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా జల వివాదానికి సంబంధించి కూడా మరోసారి ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనున్నది. గోదావరి జలాలకు సంబంధించి కూడా కృష్ణా బేసిన్ కి మళ్లించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్కి సంబంధించిన ప్రాజెక్టులు సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏపీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చట్టబద్ధ అనుమతులు లేకుండా బచావత్ అవార్డుకు నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపడతా ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఏదైతే నీటిని అక్రమంగా తరలిస్తా ఉన్నది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా నీటి తరలింపులో అన్యాయం జరుగుతా ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధానంగా పోలవరం నుంచి సుమారుగా 200 టీఎంసీలకు సంబంధించి కూడా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కూడా దెబ్బతీసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ప్రాజెక్టుకు సంబంధించి కూడా జల మంత్రిత్వ శాఖ సంబంధించి కావచ్చు, గోదావరి నది యాజమాన్య బోర్డుకు సంబంధించి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా పనులనే నిలిపివ్వాలని, స్టే ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సంబంధించి కూడా విచారణ జరగనున్నది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సంబంధించి తన వాదనను వినిపించున్నారు. ఇక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ముంబైలో నిన్న అభిషేక్ సింఘ్వితో కూడా ప్రత్యేకంగా గంట పాటు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఈ నదీ జలాల మళ్లింపు పైన రాష్ట్రానికి ఏ విధంగా ఏదైతే అన్యాయం జరుగుతా ఉన్నది, రాష్ట్రానికి సంబంధించి నీటి తరలింపులో ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా జరుగుతున్న వాటన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఇక కీలకంగా అని చెప్పొచ్చు ఈ రోజు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఏ విధంగా తీర్పులు వెల్లడిస్తుందని చెప్పి, ఎందుకంటే మరోవైపు ఏపీ ప్రభుత్వం సంబంధించి ఇప్పటికే దీనిపైన కేవియట్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే ఈ కేసు వేసిందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడతా ఉన్నట్టుగా కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ వివాదానికి సంబంధించి కూడా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జనవరుల సంఘం కావచ్చు, ఇక నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా జనవరుల సంఘంతో పాటుగా నీటిపారుదలకు సంబంధించి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా పలు అత్యుత్తమైన అధికారులకు సంబంధించి కూడా ఈ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. ఇక మరోవైపు జల సంఘాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ వాదం కాస్త అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరడం జరిగింది. ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల మధ్య సంబంధించిన కొనసాగుతున్న దానికి సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది, ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే 70% వాటా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సి ఉంది. దాన్ని తరలింపుతో ఒకవైపు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇక్కడ అధికార పక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా తెలంగాణ నుంచి వ్యతిరేకిస్తా ఉన్న ఈ నీటి తరలింపుకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కూడా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పక్షం అంతా కూడా కోరుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఒకవైపు అసెంబ్లీ సమావేశాల మీద కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్రమంగా నీటి తరలింపు జరుగుతుంది, నెట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఇక ఈ రోజు అభిషేక్ మను సింఘ్వికి సంబంధించిన సీనియర్ న్యాయవాది ఈ కేసుకు సంబంధించి కూడా ఆయన వాదించబోతా ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తీర్పులు ఇవ్వబోతున్నట్టుగా కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నది. మరి కాసేపట్లో కూడా దీనికి తెరపడే అవకాశం అయితే ఉంది. సార్ మళ్ళీ చేస్తాం. థ్యాంక్ యూ.